రోడ్‌కి స్వాగతం. ఏ మాన్యువల్ సెల్ఫ్. సో, మనం ఇక్కడ బ్రహ్మాండం యొక్క స్వరూప స్వభావాలు, దాని ఆరిజినేషన్ గురించి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో, పరానాథ్ అంటే సౌండ్‌లెస్ సౌండ్. ఈ పరానాథ్ యొక్క ఆహ్, ఉత్పత్తి ఎలా జరిగింది అనేది ఇంతకుముందు తెలుసుకున్నాం. రివిజన్ ఒకసారి చెప్తాను. ఈ సత్యం ఏదైతే అల్టిమేట్ ట్రూత్ అనేది రిఫర్ చేస్తున్నామో, దాని ఎనర్జీ రిసీడ్ అవుతున్నప్పుడు కొంత లెవెల్ ఆఫ్ రెసిడెన్స్, కొంత లెవెల్ ఆఫ్ స్టేట్ వచ్చేప్పటికి ఒక స్థితి పొందే టైంకి దాంట్లో ప్రకటితం అవుతాయి 3 వైటల్ డివైన్ ప్రిన్సిపల్స్. ఈ వైటల్ డివైన్ ప్రిన్సిపల్స్ డివినిటీ, కాస్మిక్ కాన్షియస్నెస్, డివైన్ విల్. వీటి నుండి కొన్ని రేస్ వస్తాయి. డివినిటీ నుండి కన్స్ట్రక్టివ్ రే, డిస్ట్రక్టివ్ రే. కాస్మిక్ కాన్షియస్నెస్ నుండి విజ్డమ్ రే, ఇగ్నోరెన్స్ రే. డివైన్ విల్ నుండి పాసిబుల్ రే, ఇంపాసిబుల్ రే. సో ఈ ఈ రేసు హై ఫ్రీక్వెన్సీ రేసు. ఇవి కపహ జనహలో ఉంటాయి, స్ప్రెడ్ అయితే వ్యాపించి ఉంటాయి. వీటి యొక్క టోన్స్ ఇవి ఈ 6 రేసు కాకుండా సత్యం నుండి నేరుగా ఒక న్యూట్రల్ రే వస్తుంది. ఇది బ్యాలెన్సింగ్ రే అది. సో కంప్లీట్ ఈ బ్రహ్మాండం అంతా అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ వెళ్లకుండా కాపాడటం అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఎగ్జిస్టెన్స్ లో అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ కాకుండా. అయితే క్రియేషన్ లో హార్మోనిక్ గానే ఉంటుంది. అంటే క్రియేషన్ నుండి ఎగ్జిస్టెన్స్ ఈ మొత్తం ఉన్న జోన్స్ అన్నిటిని ఎలా చెప్పుకోవచ్చు అంటే, సటిల్ నుండి క్రాస్ వేవ్ కి జరుగుతున్న స్టేజ్ మార్పు. ఇది అవిచ్ఛిన్నంగా కంటిన్యూగా జరుగుతున్నట్టు తీసుకోవాలి. సో ఈ 7 రేస్ యొక్క నోట్స్ ఇంటిగ్రేట్ అయ్యి వీటి ఫలితంగా సౌండ్లెస్ సౌండ్ పరానాథ్ ఏర్పడుతుంది. ఈ పరానాథ్ వెరీ హై ఫ్రీక్వెన్సీ. ఇనిషియల్ స్టేజ్ లో తపహ ఎలాగా ఉందో అదే స్థితిలో ఉంటుంది దాని శక్తి పరంగా, ఫ్రీక్వెన్సీ పరంగా. బట్ లేటర్ ఆన్ తపహ రిసీడ్ అయినప్పుడు ఇది డీఫ్రాగ్మెంటేషన్ గురి చేస్తుంది. ఈ డీఫ్రాగ్మెంటేషన్ లో 4 రకాల ఫ్రాగ్మెంట్స్ ఫామ్ అవుతాయి. డివైన్ ఫ్రాగ్మెంట్స్ లేదా సెల్ఫ్ అని వీటి అనొచ్చు. ఇవి ఇమ్మెన్స్ సైజు, లార్జ్ సైజు, స్మాల్ సైజు, ఫినిట్ సైజు. ఇవి రూట్ కాజ్ అనమాట. ఫ్యూచర్ లో గెలాక్సీస్ ఏర్పడడానికి, స్టార్స్ ఏర్పడడానికి, అలాగే ప్లానెట్స్ ఏర్పడడానికి, హ్యూమన్స్ ఏర్పడడానికి. వీటిని సెలెస్టియల్ హ్యూమానిటీస్ అని చెప్పచ్చు. వీటిని ఈ 4ని కలిపి ఈ జనహ రీజియన్ లో ఉంటాయి. అయితే ఈ పరానాథు దానికంటే ఫ్రీక్వెన్సీ తక్కువ, దానికంటే ఎనర్జీ తక్కువ ఉన్న దాన్ని మొత్తాన్ని సో అందుకని ఫర్దర్ ఎగ్జిస్టెన్స్ క్రియేషన్ ప్రివెంట్ చేస్తుంది అక్కడ దాంట్లోనే. ఈ పరానాథు ఈ రింగ్ పాస్ నాటకుండా, మేజర్ రింగ్ పాస్ మహా అంటాం కదా దాని గుండా, అలాగే మైనర్ రింగ్ పాస్ నాట్, అవి సుమహకి గుహకి మధ్యలో ఉంటుంది, భూహకి భూకి మధ్యలో ఉంటుంది. వీటి గుండా ప్రయాణం చేసినప్పుడు అవుతుంది, దాని ఫ్రీక్వెన్సీ ఇంకా పూన్ అవుతుంది. అది జనహలో ఉన్నప్పుడు, జనహలోకి ప్రవేశించినప్పుడు ఈ పరానాథ్ శాంతినాథ్ అని పిలుస్తారు. స్టిల్ ఇది సౌండ్లెస్ సౌండే. ఒక రకం చెప్పండి, ప్యాటర్న్ ఆఫ్ సౌండ్ అనమాట. నెక్స్ట్ మైనర్ రింగ్ పాస్వర్డ్ దాటి ఇది పునహాకి వచ్చేప్పటికి ఇంకా ఫ్రాక్చర్ అవుతుంది, ఇంకా ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. దీన్ని మధ్యమ అంటారు. మధ్యమ, మధ్యమ అంటే ఇది థాట్ లెవెల్లో మాట. థాట్ లెవెల్లో ఓం సౌండ్ లాంటిది ఒక రకంగా చెప్పాలంటే. ఇది కాకుండా ఇంకా అది మైనర్ రింగ్ పాస్ రెండోది దాటి భూలోకి ప్రవేశించినప్పుడు, అది మనం సీన్ యూనివర్స్ లో ప్రవేశించినప్పుడు దీన్ని వైఖరి అంటారు. మన వైఖరి మాత్రమే మనం ఓం పలుకుతున్నాం అంటే అది వైఖరి మాట.
యాక్చువల్‌గా ఈ ఓం అనేది 3 శబ్దాల కలయిక. ఆ, ఓ, హ్మ్. ఆ అన్నప్పుడు చూడండి, అది ఔట్ సైడ్‌కి వ్యాపిస్తూ ఉంటుంది. ఊ ఉన్నప్పుడు చూడండి, దానికి ముందుకు ఒక డైరెక్షన్ దిశ నిర్దేశించినట్టుగా ముందుకు మూవ్ చేస్తుంది. ఇప్పుడు అది ఇన్వర్డ్ యాక్షన్‌లోకెళ్తుంది. సో, ఇంచుమించు మన ఈ ఎగ్జిస్టెన్స్‌లో ఉండే అన్ని ప్రక్రియలు దీని యొక్క రిఫ్లెక్షన్ లాగానే ఉంటాయన్నమాట. దీని యొక్క రిఫ్లెక్షన్ లానే ఉంటాయి. సో, ఇట్స్ వైబ్రేషనల్ ఫోర్స్ డస్ నాట్ లూజ్ బై ఇట్సెల్ఫ్. దీని వైబ్రేషన్ ఫోర్స్ తనకు తానుగైతే లూజ్ అవ్వదు. కేవలం అది రింగ్ పాస్ నాట్ గుండా క్రాస్ చేసినప్పుడు మాత్రమే అది ఫ్రాక్చర్ అవుతుంది. ఇట్ కెన్ డిసింటిగ్రేట్ ఎవ్రీథింగ్ బిలో టు ఇట్స్ వైబ్రేషన్. అందుకని ఎగ్జిస్టెన్స్ లో ఉన్నది ఏది క్రియేషన్ లోకి వెళ్ళే అవకాశం లేదు. వెళ్ళినా అక్కడ మనుగడ సాగించే అవకాశం లేదు. ఏ మేనిఫెస్ట్ అయినా, ఎగ్జిస్టెన్స్ లో మేనిఫెస్ట్ అయింది ఏదైనా సరే, అది పరమ సత్యం నుండి మేనిఫెస్ట్ అయినప్పటికీ అది ఫలనాథ్ స్టేజ్ లో మటుకు అక్కడ దాని ఎగ్జిస్టెన్స్ ఉండదు. అందుకని ఈ ఫలనాథ్ మహాగుండా ప్రయాణం చేసిన తర్వాత ఫ్రాక్చర్ అవుతుంది. ఇప్పుడు ఈ డివైన్ ఫ్రాగ్మెంట్స్ యొక్క జర్నీ చూద్దాం ఎగ్జిస్టెన్స్ లో. సో ఎగ్జిస్టెన్స్ లో ఫస్ట్ డివైన్ ఫ్రాగ్మెంట్ మహాన్ దాటి సువహ రీజియన్ కి వస్తుంది. ఇక్కడ దీనికి సువహ రీజియన్ లో ఉన్న అది ప్రదానం చేయబడుతుంది ఒక బాడీ అని చెప్పొచ్చు. అది ఏమిటయ్యా బాడీ అంటే సువహ రీజియన్ లో ఉండే బేసిక్ ఎలిమెంట్స్ తో ఏర్పడేది అది. ఎందుకంటే తర్వాత డిసింటిగ్రేట్ అయినప్పుడు మళ్ళా సువహలోకే అది మిళితం అవుతుంది. సో దీన్ని మనం కాషల్ బాడీ అని చెప్పుకోవచ్చు, లేదా ఎలక్ట్రానిక్ బాడీ అని చెప్పొచ్చు. ఈ ఎలక్ట్రానిక్ బాడీతో ఈ సువహ అనేది కూడా మళ్ళీ 7 ప్లేన్స్ కింద సబ్ ప్లేన్స్ కింద ఉంటుందని తెలుసుకున్నాం కదా. సో 7 ప్లేన్స్ గుండా ప్రయాణం చేస్తుంది. ఈ టోటల్ ప్రయాణం చేయటంలో ఏదైతే దాని యొక్క ప్రదానం చేయబడిందో ఔటర్ కవరింగ్ దీన్ని మనం ఏమన్నాం, క్యాజువల్ బాడీ అన్నాం. ఈ క్యాజువల్ బాడీ ఏదైతే ఉందో అది ఉమ్, మందంగా అవుతుంది, ఇంకా గ్రాఫ్నెస్ పెరుగుతుంది అండి. ద సేమ్ టైము దాని సైజు కొంచెం కంట్రాక్షన్ గురి అవుతుంది. సైజు కంట్రాక్షన్ గురి అవటం, గ్రాస్నెస్ పెరగటం. అలాగే ఇప్పుడు సువహ నుండి ఊహలోకి చేరినప్పుడు ఇక్కడది ఎక్స్పీరియన్స్ అవడానికి పైన ఇంకో బాడీ ప్రదానం చేయబడుతుంది. ఈ బాడీని మనం ఏమంటాం, సూక్ష్మ శరీరము లేదా మాలిక్యులర్ బాడీ అంటాం. దీన్ని ఆస్ట్రల్ బాడీ అని కూడా దీన్ని రిఫర్ చేస్తుంటారు. ఇది డిఫరెంట్ టెర్మినాలజీ, డిఫరెంట్ వాళ్ళు చెప్పడానికి వాడారు. సో ఆస్ట్రల్ బాడీ అని చెప్పేసి లేదా సూక్ష్మ శరీరం అని చెప్పొచ్చు. ఈ ఇప్పుడు మొత్తం ఈ భూమహలో ఉండే 7th ప్లేన్ గుండా ఇది ఎక్స్పీరియన్స్ అవుతూ ప్రయాణం చేస్తుంది. అయితే ఈ ప్రాసెస్ లో సేమ్ అలాగే సూక్ష్మ శరీరం కూడా అది కంట్రాక్షన్ గురి అవుతుంది. ద సేమ్ టైం గ్రాస్నెస్ పెరుగుతుంది. గ్రాస్నెస్ పెరుగుతుంది. ఇప్పుడు భూలోకి ప్రవేశిస్తుంది. భూలోకి ప్రవేశించినప్పుడు మళ్ళా అక్కడ ఉండేవి ఎక్స్పీరియన్స్ అవ్వటానికి ఇంకొక బాడీ దానికి ప్రదానం చేయబడుతుంది. దీన్ని స్థూల శరీరము అంటాం, లేదా భౌతిక కాయం అని చెప్పొచ్చు. మనకి ఫిజికల్ గా కనబడేది అనమాట. ఈవెన్ ప్రతి డివైన్ ఫ్రాగ్మెంట్ కి ఇలాగే జరుగుతుంది. ఈవెన్ సపోజ్ ఒక స్టార్ వచ్చింది, స్టార్ ఏర్పడుతోంది అన్నా సరే, స్టార్ కూడా క్యాజువల్ బాడీ ఉంటుంది. అలాగే దానికి కూడా ఒక మాలిక్యులర్ బాడీ ఉంటుంది, స్పిరిచువల్ బాడీ ఉంటుంది. అలాగే దాని యొక్క ఫిజికల్ బాడీ ఉంటుంది. మనం ఫిజికల్ బాడీనే మనం అబ్జర్వ్ చేయగలుగుతాం. ఎందుకంటే మనం ఫిజికల్ సెన్సెస్ తో ఫిజికల్ బాడీని అబ్జర్వ్ చేయగలిగే ఇన్స్ట్రుమెంట్స్ మన కళ్ళు, చెవు, ముక్కు ఇవి ఉన్నాయిగా, వీటితోనే అబ్జర్వ్ చేయగలుగుతాం. ఇక్కడ కూడా భూమిలో కూడా ఈ మొత్తం 7 ప్లేన్స్ ని డౌన్వర్డ్ ఆర్క్ లో మూవ్ అవుతూ వస్తుంది. ఇప్పుడు మనం చూపించిందంతా డౌన్వర్డ్ ఆర్క్. అంటే జెనిత్ నుండి మొదలై నాదిర్ దాకా ప్రయాణం చేసింది ఈవెంట్ ఫ్రాగ్మెంట్. ఒక్కొక్క జోన్ లో ఉండేది ఎక్స్పీరియన్స్ అవడం కోసం అని దానికి బాడీస్ ప్రదానం చేయబడతాయి. అలాగే ఈ మొత్తం ఎగ్జిస్టెన్స్ లో అంతా ఒక ఫీల్డ్ వ్యాపించి ఉంటుంది. అది యూనివర్సల్ డివైన్ మైండ్. ఆ యూనివర్సల్ డివైన్ మైండ్ ఈ రెస్పెక్టివ్ శరీరాల గుండా ప్రయాణం చేసినప్పుడు ఇదే
ఫిజికల్ బాడీ గుండా ప్రయాణం చేసినప్పుడు అది మోడిఫికేషన్ గురవుతుంది. దాన్ని మనం చిత్త అంటాం. అదే యాస్ట్రల్ బాడీ గుండా దానికి వెళ్ళినప్పుడు దాని ఫీల్డ్ మోడిఫై అవుతుంది. దాన్ని మనం ప్రాణం అంటాం. అదే ఎలక్ట్రానిక్ బాడీ లేదా క్యాజువల్ బాడీ గుండా దాన్ని ప్రయాణం చేసినప్పుడు అది మోడిఫికేషన్ గురవుతుంది. దాన్ని మనం బుద్ధి అంటాం. ఈ మూడిటిని కలిపి మనం మైండ్‌ని స్పెసిఫై చేస్తూ ఉంటాం. ఈ 7 ప్లేన్స్ భూమిలో కూడా మూవ్ అయిన తర్వాత కూడా ఆటోమేటిక్‌గా ఇది ఆ! దాని యొక్క సైజ్ కంట్రాక్షన్ గురవుతుంది. అట్ ద సేమ్ టైమ్ గ్రాస్‌నెస్ పెరుగుతుంది. సో, జెనిత్ నార్దీర్ పొజిషన్‌లోకి వచ్చేప్పటికి ఎంత గ్రాస్‌నెస్ ఉంటుందంటే అది ఈవెన్ ఇట్ కాంట్ మూవ్ అన్నమాట. అందుకని ఇనర్షియా అల్టిమేట్ ఇనర్షియాకి చెప్పడానికి ప్రతీక అని చెప్పొచ్చు. ఇది ఈ స్టేజ్‌కి వచ్చిన తర్వాత ఇంకా ఫర్దర్ గ్రాస్‌నెస్‌కెళ్ళకుండా ఏదైతే న్యూట్రల్ రే అని చెప్పాం కదా! స్వచ్ఛం నుండి డైరెక్ట్‌గా వచ్చేది. అది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయ్యి రివల్యూషన్ ఆపి ఎవల్యూషన్ స్టేజ్‌లోకి తీసుకొస్తుంది. అంటే ఈ డివైన్ ఫ్రాగ్మెంట్ ఎగ్జిస్టెన్స్‌లో ప్రవేశించిన తర్వాత సువహ, భువహ, భూగుండా ప్రయాణం చేసి నాదిర్ పాయింట్ రీచ్ అయిన తర్వాత మళ్ళా ఎవల్యూషన్ పార్ట్‌లోకి వస్తుంది. సో, ఎవల్యూషన్ అనేది తర్వాత ఫేజ్ అన్నమాట. ఎవల్యూట్ అవటం అనేది. సో, డివల్యూషన్ అప్పుడు మటుకు కంప్లీట్‌గా ఎక్కడ రిటర్న్ వెళ్తానికి ఉండదు. కంప్లీట్ ఎక్స్‌పీరియన్స్ అవ్వాల్సిందే. ప్రతీదీ ఎక్స్‌పీరియన్స్ అవ్వాల్సిందే. మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం.